సమయం నీకు వస్తుంది. ఆ బహిరంగంగా ఆయన చనిపోయారు. అక్కడ సద్దుకైలు పరిసయ్యులు అందరూ ఉన్నారు. కానీ ఈ యొక్క నికోదేము మాత్రమే ధైర్యంగా దేవుడి కోసం అంత బోళము తీసుకొచ్చి సమాధిలో అరిమత్తయి, యోసేపు, నికోదేము మాత్రమే ఆ సమాధిలో పెట్టారు. ఎంతో ధైర్యంగా బయటకు వచ్చాడు కదా. నువ్వు రహస్యంగా దేవుడిని వెంబడిస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నిన్ను దేవుడు మర్చిపోలేదు. నువ్వు రహస్యంగా వెంబడిస్తున్నావు కదా, ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు కదా, అదే నిన్ను రక్షిస్తుంది. కొంతమంది ఆ యొక్క బైబిల్ జ్ఞానులు ఏం చెప్తారో తెలుసా? దేవుడు చనిపోయిన తరువాత నికోదేము పేతురు ద్వారా బాప్తీసం తీసుకున్నారని కొంతమంది చెప్తా ఉంటారు. చూసారు కదా అండి, ఒక రహస్యంగా నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఒక సమయం వస్తుంది దేవుడి కోసం బహిరంగంగా నిలబడే సమయం. ఈ యొక్క